మెట్ట ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు సాగునీరు, త్రాగునీరు లేక మెట్ట ప్రాంతాల ప్రజలు ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారని మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర అధ్యక్షులు బి నారాయణ అన్నారు. ప్రాజెక్టులు ప్రారంభించి 40 సంవత్సరాలు గడుస్తున్నా కొందరు చేసిన పరిపాలన వ్యవహార శైలితో ఇంకా వెనుకబడతానని చూస్తున్నామన్నారు. పరిశ్రమలు లేక, ఉద్యోగ అవకాశాలు లేక యువత బయట దేశాలకు, ఇతర ప్రాంతాలకు వలసలు వెళుతున్నారన్నారు. ఈ సమావేశంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎంవి శ్యాంప్రసాద్, ఉపాధ్యక్షులు కె కుమార్ రెడ్డి, ఆర్ఎస్యు అఖిల భారత అధ్యక్షులు వి రవిశంకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ కోఆర్డినేటర్ ఎస్ఏ సత్తార్, బీఎస్పీ రాష్ట్ర నాయకులు సగిలి గుర్రప్ప, వ్యాన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వైవి శివ, సిఆర్వి ప్రసాదరావు, ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర నాయకులు జయవర్ధన్, పిఎస్యు రాష్ట్ర కార్యదర్శి సుబ్బారాయుడు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ముందుగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రమైనందుకు చింతిస్తూ వారికి వినయపూర్వకమైనటువంటి క్షమాపణలు చెప్తా ఉన్నాం. ఎందుకంటే దారిలో అనేక అవాంతరాలకు నేను బి నారాయణ, వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు, సత్తార్ గారు కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కోఆర్డినేటర్ ఏఐసిసి, అదేవిధంగా ఆంజనేయులు అభివృద్ధి వేదిక కడప జిల్లా కార్యదర్శి, అట్లాగే మీకు అందరికీ తెలుసు కుమార్ రెడ్డి గారు, ఆయన గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఎన్ఎఫ్సిసి శ్రీనివాసులు గారు, తర్వాత వేదిక మరొక ఉపాధ్యక్షులు వైవి శివయ్య గారు. మిత్రులారా, డిసెంబర్ నెలలో ప్రకాశం మెట్ట ప్రాంతాలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూనే వస్తూ ఉంది. అటు పారిశ్రామిక రంగంలో కావచ్చు, లేదు ఇటు వ్యవసాయ రంగంలో కావచ్చు, మౌలిక సదుపాయాలు కల్పనలో కావచ్చు, అన్ని విధాలా కూడా అన్యాయానికి గురి అవుతా ఉంది. సరే, ఈ ప్రభుత్వం మీద చాలా ఆశలు పెట్టుకున్నారు ప్రజలు, మేము కూడా చాలా ఆశలు పెట్టుకున్నాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెనకబడ్డ ప్రాంతాల ప్రజల యొక్క సాగు త్రాగునీటి పథకాల ఎడల అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. ఎంత నిర్లక్ష్యం అంటే 40 సంవత్సరాలకు పైగా ప్రారంభించినటువంటి సాగునీటి ప్రాజెక్టులు తెలుగంగా, గాలేరు నగరి, హంద్రీనీవా, ఎస్ఆర్బిసి, దీంతోపాటు వెలుగొండ ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురై నేటికి కూడా పూర్తిగా అన్నటువంటి పరిస్థితి. ఈ ప్రాజెక్టులన్నింటినీ కన్నా పూర్తి చేస్తే 22.5 లక్ష ఎకరాలకు ఈ ప్రాంతంలో సాగునీరు, దానితో పాటు 2 కోట్ల మంది ప్రజలకు త్రాగునీరు, ఈ ప్రాంతం అభివృద్ధి కావటానికి అవసరమైనటువంటి పరిశ్రమలు రావటానికి, ఆ పరిశ్రమలకు అవసరమైనటువంటి నీరు అందించటానికి ఈ ప్రాజెక్టులు ఎంతో దోహదపడతాయి. కానీ ఇటువంటి వాటిని నిర్లక్ష్యం చేస్తూ అభివృద్ధి అంటే అమరావతి అనేటువంటి పద్ధతుల్లో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మేమేమి అమరావతికి నిర్మాణానికి వ్యతిరేకమేం కాదు. అనేక లోపాలు, లోటుపాట్లు ఉన్నప్పటికీ ఏర్పాటు చేసిన కమిషన్ కూడా అత్యధికంగా వెనుకబడిన ప్రాంతము రాయలసీమ అని చెప్పిన విషయం మనందరికీ తెలుసు. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని ఏర్పాటు చేయాల్సి వస్తే కూడా దానికి వేసిన కమిషన్ కూడా ఈ విషయాన్ని తేల్చింది.
విభజన హామీల్లో రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసం కేంద్రం నిధులు కేటాయించాలని కూడా చెప్పిన విషయం కూడా మనకు తెలుసు. కానీ దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన అన్ని పార్టీలు కేంద్రంలో ఉండే పార్టీతో షరీకైపోయి ప్రజల గురించి ఏమీ పట్టించుకోకుండా వాళ్ళ అధికార దర్పాన్ని మాత్రమే గడుపుకుంటూ నడుపుతున్న పరిస్థితి మనందరం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ప్రజలు మేల్కొని రాయలసీమ వెనుకబడిన ప్రాంతాలైన ప్రకాశం, నెల్లూరు, మెట్ట ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే తప్ప పాలకులు